ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గముకుడు బయలు వెడలిచుండెను. ప్రకటన క్రింద 1:16. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గముకుడు బయలు వెడలిచుండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గమునకు పోల్చబడినది. దేవుని వాక్యము ద్వారానే మనము శత్రువును ఓడించగలము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించవలనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 వ్రాయబడినది. అపవాది యేసుక్రీస్తును శోధించినప్పుడు మన ప్రభు దేవుని వాక్యము ద్వారానే వానిని ఓడించెను. మత్తయి సువార్త 4:4-7-10 కనుక మన జీవితములలో దేవుని వాక్యమునకు ప్రాముఖ్యతనివ్వవలెను. ప్రతి ఉదయ సాయంత్రము బైబిల్ని మోకాళ్ళపై ప్రార్థనా పూర్వకముగా అధ్యాయం వెంబడి అధ్యాయం క్రమముగా చదువుటకు నేర్చుకునవలెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ప్రకటన గ్రంథము 1:16. ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడని మలాకి రాసిన గ్రంథము 4:2 చెప్పబడినది. సూక్ష్మజీవులు సూర్యరశ్మి ద్వారా నశించును. అదే విధముగా మనకున్న భయము, సందేహము మొదలగు ఆత్మీయ వ్యాధులు ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులో నశించును. మనము ఎల్లప్పుడూ మన జీవితములను ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఆయన వెలుగులో పరీక్షించుకొనవలెను. ఆయన మన పాపములను బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని సరి చేసుకొనవలెను. ఈ విధముగా ఆయన వెలుగులో మన జీవితములు తేటగా ఉంచబడుచున్నవి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.